కుకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో నిందితుడిగా తేలిన బాలుని పోలీసులు అబ్జర్వేషన్ హోమ్ కి తరలించారు. అంతకుముందు అతడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ రోజు జువైనల్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం వైద్య పరీక్షలు చేయించి తిరిగి అబ్జర్వేషన్ హోమ్ కి తీసుకువెళ్లనున్నారు. బాలుడు మైనర్ కావడంతో అతన్ని అక్కడే ఉంచనున్నారు పోలీసులు. మరోవైపు సహస్ర మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడిగా గుర్తించిన బాలుడికి ఇద్దరు అక్కలు, తల్లి, తండ్రి ఉన్నారు. బాలుడి తల్లి సెక్యూరిటీ సూపర్వైజర్ గా చేస్తుండగా తండ్రి ఖాళీగా ఉంటున్నాడని తెలుస్తోంది. తండ్రి ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడంతో బాలుడి కుటుంబం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా నిందితుడు క్రికెట్ కిట్, డ్రెస్సులు కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బు కోసం దొంగతనానికి ప్రయత్నం చేశాడని ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. సహస్రను హత్య చేయడానికి వాడిన కత్తిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి క్లీన్ చేసి దాచినట్లుగా తెలుస్తోంది. సహస్ర ఇంటికి రెగ్యులర్ గా వెళుతున్న బాలుడు ఆమె పాలిట శాపంగా మారాడు. సహస్ర ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ప్రవేశించిన నిందితుడు ఆమెను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అయితే ఈ కేసులో అందరినీ విచారించగా మైనర్ బాలుడు ఒక్కడే మిగిలిపోవడంతో పోలీసులు అతనిపై దృష్టి పెట్టి కేసును ఛేదించారు. మర్డర్ జరిగిన రోజు ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా మైనర్ బాలుడు పోలీసుల వెంటే తిరిగాడు. డాడీ అనే శబ్దం తనకు 3 సార్లు వినిపించిందని పోలీసులకు చెప్పాడు. మనం చూసాం అతి కిరాతకంగా పొట్టలో పొడిచి చంపినటువంటి ఘటన. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అసలు చిన్నపిల్లలు చేస్తారని చెప్పి ఎవరు ఊహించినటువంటి ఘటన. కానీ 10th క్లాస్ చదువుతున్నటువంటి బాలుడు కేవలం క్రికెట్ బ్యాట్ అండ్ డ్రెస్సెస్ కొనుక్కోవడానికి డబ్బుల కోసం దొంగతనానికి వెళ్ళి హత్య చేసినటువంటి ఉదంతం మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఆశ మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా ఏదైతే కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసు మొత్తం పోలీసులకే ఒక ఛాలెంజ్గా మారింది. మొత్తం టోల్గా 5 రోజుల నుండి అక్కడ ఉన్నటువంటి 40 మందిని కూడా విచారణ పిలిచారు, విచారణ చేశారు. విచారణ చేసే క్రమంలో పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకకుండా పోలీసులకే సవాల్ విసిరినటువంటి ఏదైతే ఈ యొక్క కేసు ఉందో ఈ యొక్క కేసుని పోలీసులు ఛేదించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఈ యొక్క బాలుడు 10వ తరగతికి చెందినటువంటి బాలుడు ఎవరైతే ఉంటారో ఆ 10వ తరగతికి చెందినటువంటి బాలుడే ఈ యొక్క హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఆ మొత్తం టోల్గా కూడా పక్కడ్బందీగా ఒక లెటర్ కూడా రాసుకున్నాడు. ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఒకవేళ అక్కడ ఎవరైనా ఎదురు వస్తే కూడా ఏ విధంగా వెళ్ళాలి, అంటే ఇంట్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే గ్యాస్ ఓపెన్ చేసేసి గ్యాస్ లీక్ చేద్దాం అనుకున్నాడు. ఆ ప్రాణం బెడిసికొట్టడం చేత అక్కడ డబ్బులు తీసుకొని బయటకు వచ్చే క్రమం లోపల బాలిక తిరగబడిందని తెలుస్తుంది. తిరగబడడం చేత ఆ బాలిక గొంతు కోసాడు. గొంతు కోసిన తర్వాత అయితే మళ్ళీ బతికి ఉందేమో అనే అనుమానంతో మొత్తం టోల్గా బాలిక శరీరంలో ఆ యొక్క కత్తిపోట్లకు అయితే విచక్షణ రహితంగా ఆ కత్తిపోట్లకు గురి చేశాడు. గురి చేసిన వెంటనే ఎవరికి అనుమానం రాకుండా ఆ యొక్క బిల్డింగ్ పై నుండి వేరే బిల్డింగ్లకు దూకేసి ఇంట్లోకి వెళ్ళేసి ఆ యొక్క రక్తం మడుకులో ఉండేటువంటి ఏవైతే తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డ్రెస్ ఉందో ఆ డ్రెస్ను దాచిపెట్టడం జరిగింది. ఆ యొక్క కత్తిని ఏదైతే ఉపయోగించాడో ఆ కత్తిని కూడా అయితే మొత్తం క్లీన్ చేసేసి అక్కడే దాచిపెట్టడం జరిగింది. ఎవరికి అనుమానం రాకుండా ఈ యొక్క బాలుడు మొత్తం పోలీసుల వెంబడే తిరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తం ఈ యొక్క కేసులో ఇప్పటి వరకు ఆ నిందితులందరినీ కూడా మొత్తం టోల్గా అయితే 40 మందిని విచారించిన నేపథ్యంలో బాలుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ పోలీసులకైతే నమ్మలేని నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. ఈ యొక్క క్రికెట్ కిట్ కోసము, క్రికెట్ బ్యాట్ కొరకు ఆ దొంగతనం చేయవలసి వచ్చిందంటూ కూడా చెప్తున్నాడు. బాలుడు ఆ తండ్రి ఏ విధమైన వర్క్ చేయకుండా ఇంట్లో ఉండడం చేత, తల్లి ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కావడం చేత ఇతను మొత్తం టోల్గా కూడా ఈ తతంగానికి పాల్పడ్డాడు. పక్కలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క బాలిక ఉందో ఈ బాలికకి ఇవన్నీ కూడా అయితే వాళ్ళ ఇంటికి తరచూ వస్తూ వెళ్తూ ఉంటారు. ఆ బాలిక కుటుంబంతో కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా ఎవరికి అనుమానం రాకుండా ఇంత పక్కడబందిగా ఈ యొక్క మర్డర్ ప్లాన్ చేసిన ఈ యొక్క బాలుని అదుపులోకి తీసుకున్నారు. జువెలింకు తరలించారు. మరి కాసేపట్లో ఈ యొక్క హత్య కేసుకు సంబంధించి మొత్తం టోల్గా కూడా అయితే మీడియా సమావేశం నిర్వహించి పోలీసులు అయితే తెలుపనున్నట్టు తెలుస్తుంది.
రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.